ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. Hi, hello, namaste. Welcome to Business Buzz with Rajiv Pasupuleti on Suman TV. So, ఇవాళ మన స్పెషల్ గెస్ట్ ఎవరు అంటే వి హబ్ లో ప్రిన్సిపల్ కన్సల్టెంట్, అట్ ది సేమ్ టైం ది ఫండింగ్ ఆఫీస్ అని చెప్పి ఒక కంపెనీ స్థాపించారు. అట్ ది సేమ్ టైం లోటస్ అని చెప్పి మరొక కంపెనీని కూడా స్థాపించడం జరిగింది. ఇందులో సో ఉమెన్ ఆంటర్‌ప్రెన్యూర్స్ కావచ్చు, అదేవిధంగా ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ కి కూడా చాలా హెల్ప్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. అందులో భాగంగా ఇవాళ మనతో ఉన్నారు. షీ ఈస్ నన్ అదర్ దాన్ వినూత నాగరాళ్లపల్లి. అయితే ఇవాళ మనం దేని గురించి తెలుసుకోబోతున్నాము అంటే అసలు ఒక బిజినెస్ కనుక స్టార్ట్ చేయాలంటే ఎటువంటి స్టెప్స్ మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. హౌ టు స్టార్ట్ యువర్ ఓన్ బిజినెస్, దీని మీద మనం వీడియో చేస్తున్నాం. సో వీడియోని మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూసేయండి. సో నేను మ్యామ్ అడిగి చెప్పేస్తాను. సో హాయ్ మ్యామ్, నమస్తే. నమస్తే మ్యామ్, ఎలా ఉన్నారు? వెరీ గుడ్. యా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ మా ఆడియన్స్ అందరికీ కూడా బిజినెస్ చేయాలని చెప్పి చాలా మందికి ఉంది, కామెంట్స్ కూడా వస్తూ ఉంటాయి. సో వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి షార్ట్ అండ్ స్వీట్ ఆన్సర్ ఏంటి అంటే స్టెప్స్, అసలు ఒక బిజినెస్ ఎలా లాంచ్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి? లాట్ ఆఫ్ పీపుల్ మాకు కూడా చాలా ఎంక్వైరీస్ వస్తాయి, లేకపోతే సోషల్ మీడియాలో కూడా చాలా ఎంక్వైరీస్ వస్తాయి. మాకు బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా రీచ్ అవ్వకూడదు ఎవరు. ఓకే, ఫస్ట్ మీరు ఒక ప్లాన్ అనుకున్నాక అప్పుడే రీచ్ అవ్వాలి. బట్ మనం స్టెప్స్ లో పెట్టాలి అంటే ఫస్ట్ స్టెప్ విల్ బి పరిష్కరించదగ్గ సమస్యని ఎంచుకోవాలి. ఓకే, ఇప్పుడు నేను మూన్ ట్రావెల్ చేస్తాను అంటే డే 1 అయితే చేయలేవు కదా. సో పరిష్కరించదగ్గ, మన చుట్టూ సమస్యలు ఎక్కడో లేవు, మన చుట్టూతానే ఉంటాయి. మనకి ఏదైతే మనకి లేకపోతే మన చుట్టూ ఉన్న వాళ్ళకి ఉందో ఆ సమస్యని సాల్వ్ చేయడం ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ వేస్, రైట్? బికాస్ మనమే అనుభవించాం ప్రాబ్లమ్ ని, సో మనకి బాగా అర్థం అవుతుంది. ఏదైనా ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయగలిగినటువంటి బిజినెస్ స్టార్ట్ చేస్తే బెటర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సాల్వ్ చేసుకోగలగాలి అండ్ మనకు ఆ ప్రాబ్లం కంప్లీట్ గా అర్థం అవ్వగలగాలి. మెయిన్ థింగ్. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఫండింగ్ ఆఫీస్ సెటప్ చేశాను ఇన్నేళ్ళ తర్వాత. ఇప్పుడు నేను నా ఓన్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఎందుకంటే నాకు ఈ ప్రాబ్లం 10 ఏళ్లుగా నేను ఈ ఫీల్డ్ లో వర్క్ చేస్తున్నా. నాకు దీంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసు. వాట్ ఈస్ ద గ్యాప్స్ ఇన్ ద సిస్టమ్ అనేది నేను రికగ్నైజ్ చేశా కాబట్టి ఓకే ఇన్ని గ్యాప్స్ ఉన్నాయి, ఇవి ఫిల్ చేయడానికి నేను ఈ కంపెనీని పెడుతున్నా. సేమ్ థింగ్ విత్ లోటస్. ఓకే, ఇంత జరుగుతున్న సపోర్ట్ ఇది లేదు, ఉమెన్ కి ఇది లేదు. సో ఐ సా లైక్ క్లియర్ గ్యాప్. ఆ క్లియర్ గ్యాప్ అనేది ఉండాలి మార్కెట్ లో. ఒక క్లియర్ గ్యాప్ ఉంటే అప్పుడు మీరు అక్కడ వెళ్ళి you can make your place, ante kada. That is the first step. Okay, when you are ideating, మీ ఐడియేషన్ ప్రాసెస్ లోనే you have to clearly think through. అన్ని ఆలోచించుకోవాలి. చాలా ఫ్రేమ్ వర్క్స్ ఉన్నాయి, చాలా ప్రాసెసెస్ ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ కీప్ కోటింగ్ దిస్ ఆల్ ద టైమ్. ఏ నుంచి బికి వెళ్ళాలి అనే ప్రాబ్లం ఉంది. పాయింట్ ఏ టు పాయింట్ బి వెళ్ళాలి. ఆ ప్రాబ్లం ఎప్పటి నుంచో ఉన్న ప్రాబ్లం, ఇప్పుడు ఇవాళ వచ్చిన ప్రాబ్లం కాదు. ఫస్ట్ వీల్ వచ్చింది, తర్వాత కార్లు వచ్చాయి, తర్వాత ఊబర్ వచ్చింది, తర్వాత ర్యాపిడో వచ్చింది, రేపొద్దున ఇంకోటి ఏదో వస్తుంది, రేపొద్దున ఫ్లయింగ్ జాకెట్స్ వస్తాయి, మనకు తెలియదు. ఫ్లయింగ్ టాక్సీస్. ప్రాబ్లమ్ హ్యాస్ ఆల్వేస్ బీన్ దేర్, సొల్యూషన్స్ కెప్ట్ డిఫరెంట్. పరిష్కారాలు మారుతూ ఉన్నాయి. నాకు కూడా ఇందాక మార్నింగ్ మీ ఇంటర్వ్యూ చేయాలని చెప్పి అనుకున్నప్పుడు ఒక ఐడియా వచ్చింది. సో మన మొబైల్స్ మనం రెగ్యులర్ గా వాడుతూ ఉంటాం, కింద పడిపోతే పగిలిపోతుందని భయపడుతూ ఉంటాం. నాకు ఎట్లా అనిపించింది అంటే ఏదైనా టెక్నాలజీ మొబైల్ కింద పడిపోతుందని ఆ యొక్క స్పీడ్ కావచ్చు, ఫ్రీక్వెన్సీని చూసి ఆటోమేటిక్ గా అది హార్డ్ గా అయిపోయేటువంటి టెక్నాలజీ వస్తే బాగుండు. సో కైండ్ ఆఫ్ అదొక ఐడియానే కదా. సో లైక్ వైజ్ అంటారు. ఇప్పుడు మీరు చూసిన మీ సిచ్యువేషన్, మీరు చెప్పింది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. మీ చుట్టూతో చూసేదే చెప్తున్నారు. మేబీ మీ ఫోన్ పగిలిందేమో, లేకపోతే మీ ఫ్రెండ్ ఫోన్ పగిలిందేమో, అండ్ యూ నో ద పెయిన్, రైట్? అందుకని మీరు చూసి దాని వల్ల ఎఫెక్ట్ అయ్యి ఈ ప్రాబ్లమ్ ని రికగ్నైజ్ చేశారు. దట్ ఈస్ ద పర్ఫెక్ట్ వే ఆఫ్ రికగ్నైజింగ్ ఎ ప్రాబ్లమ్. కానీ మీరు రికగ్నైజ్ చేశారు కదా అని ఇది ఎక్సలెంట్ ప్రాబ్లమ్ అయిపోతుంది, అది ఎక్సలెంట్ కంపెనీ అయిపోతుంది. ఓకే, ఆ ప్రాబ్లమ్ సైజ్ ఎంత మందికి ఈ ప్రాబ్లం ఉంది, అది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మీకు నాకు ఆయనకి ముగ్గురికే ఉందనుకోండి, ఇట్ ఈస్ నాట్ అ మార్కెట్. మనం ముగ్గురమే ఎన్నిసార్లు కొంటాం, రైట్? మార్కెట్ చాలా పెద్దగా ఉండాలి, అలా అని మరి ప్రపంచం అంతా ఉండకూడదు. ఇట్ హ్యాస్ టు బి బిగ్ ఇనఫ్. ఓకే, ఇట్ హ్యాస్ టు బి నీష్ ఇనఫ్, ఇట్ హ్యాస్ టు బి బిగ్ ఇనఫ్. ఒక మధ్యలో స్టేట్ లో ఉండాలి మార్కెట్. ఆ మార్కెట్ కి యు ఆర్ సాల్వింగ్ దిస్ ప్రాబ్లమ్. సెకండ్ థింగ్ ఇస్, ఇప్పుడు మీరు చెప్పిన ఐడియాకి ఆల్రెడీ ఈ మన కవర్స్ వస్తాయి. దీస్ కవర్స్ ఆర్ ప్రెటీ హార్డ్. ఇప్పుడు కొత్త కొత్త టెక్నాలజీస్ వస్తున్నాయి. బట్ మీరు చెప్పింది కూడా నేను ఎక్కడో చూసినట్టు గుర్తు. సో ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ దేర్, ఇట్ ఈస్ నాట్ దట్ మీరు చేయకూడదని కాదు. బికాస్ డిమాండ్ బట్టి అంతమంది ప్లేయర్స్ కి ప్లేస్ ఉంటుంది. ఇప్పుడు అందరి దగ్గర మొబైల్స్ ఉన్నాయి, మీరు ఇంకోటి పెడితే ఏమీ నష్టం లేదు. కానీ ఆ కంపెనీ ఎందుకు అంత ఫేమస్ అవ్వలేదు మీరు ఫస్ట్ అబ్జర్వ్ చేయాలి. దట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ స్టెప్ టు అండర్స్టాండ్
వాట్ ప్రాబ్లం ఏంటి, ఆ ప్రాబ్లం మీరు ఎందుకు తీసుకున్నారు, తర్వాత డీటెయిల్డ్ గా ఈ ప్రాబ్లమ్ లో ఎవరెవరు ప్లే చేస్తున్నారు, ఈ సొల్యూషన్ ఎవరెవరు సాల్వ్ చేస్తున్నారు, వాళ్ళు ఎందుకు ఫెయిల్ అయ్యారో లేకపోతే వాళ్ళు ఎందుకు హిట్ అవుతున్నారు. ఇంకొకటి ఏంటంటే చాలా సార్లు ఆంటర్‌ప్రెన్యూర్స్ అంటే మాకు కాంపిటీషన్ లేదు. కాంపిటీషన్ లేదు అంటే ఇదర్ మీరు స్టడీ చేయలేదు, సరిగ్గా రీసెర్చ్ చేయలేదు, లేదంటే మీ ప్రోడక్ట్ కి డిమాండ్ లేదు. అంతే కదా. ఇప్పుడు మన బేసిక్ ఏది తీసుకున్నా కాంపిటీషన్ ఉంటది, ఏది తీసుకున్నా రైట్. డిమాండ్ ఉన్న చోట కాంపిటీషన్ నార్మల్. ఓకే, కాంపిటీషన్ లేదు అని చెప్తే ఇట్స్ రెడ్ ఫ్లాగ్. కాంపిటీషన్ మీరు స్టడీ చేయలేదు, దట్ ఈస్ ఓకే. కాంపిటీషన్ తర్వాత స్టడీ చేస్తారు, ఓకే. సో కాంపిటీటర్స్ ఎవరైతే ఉన్నారో దానికి తగ్గట్లుగా మనం ఎక్స్ట్రా కొంచెం యాడ్ చేసి మనం లాంచ్ చేస్తాం. వాల్యూ ప్రపోజిషన్ అని ఉంటది. అంటే వాళ్ళది ఎక్స్ట్రా అని కాదు, వాల్యూ ప్రపోజిషన్ అంటే మన స్పెషాలిటీ ఏంటి, ఈ ప్రోడక్ట్ ఎందుకు సెల్ అవుతుంది. మేబీ ఇట్స్ బెటర్ క్వాలిటీ, మేబీ ఇట్ ఇస్ బెటర్ ప్రైసింగ్, మేబీ ఇట్ ఇస్ బెటర్ బ్రాండింగ్, ఏదైనా అవ్వచ్చు. ఓకే, ఆ వాల్యూ ప్రపోజిషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఏ కంపెనీకైనా. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వాట్ ఈస్ యువర్ వాల్యూ. బాగా ఇగ్నోర్ చేసేది, కంఫర్టబుల్ గా ఇగ్నోర్ చేసేది ఏంటంటే జనాలు లీగల్ కంప్లైన్సెస్. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో పర్మిషన్స్, లైసెన్సెస్, రిజిస్ట్రేషన్స్ అవన్నీ ఎంత పెయిన్ఫుల్ గా ఉన్నా అవి చాలా ఇంపార్టెంట్. మీ కంపెనీ గ్రో చేసుకోవాలంటే ఫస్ట్ డేనే కంపెనీ పెట్టేమని అనట్లేదు, బట్ యాజ్ అండ్ వన్ థింగ్స్ స్టార్ట్ ప్రోగ్రెసింగ్, కంపెనీ పెట్టుకోవడం, మంచి లీగల్ ఫర్మ్ ని పెట్టుకోవడం, ఇవన్నీ చాలా ఎసెన్షియల్. ఫండింగ్ ఆఫీస్ సెటప్ చేసింది కూడా ఆ రీజన్ కి. ఎందుకంటే సిఎస్ జనరల్, ఐఎమ్ ఆల్సో సిఏ రైట్, జనరల్లీ సిఎస్ ఎక్కువ మంది స్టార్ట్అప్స్ తో వర్క్ చేయరు అండ్ దే ఆర్ వెరీ ఎక్స్పెన్సివ్. సో ఐ వాంటెడ్ వన్ ప్లేస్, ఒక్కటే ప్లేస్ లో లీగల్, కంప్లైన్స్ అన్ని ఒకటే చోట్ల అయిపోయాయి. ఫండ్ రైజింగ్, సపోర్ట్ అన్ని ఒక చోట అయిపోతే స్టార్ట్అప్ ఒక 100 చోట్లకి తిరగాల్సిన అవసరం ఉంటుంది. ఇట్ మీన్స్ ఎవరైనా ప్రాబ్లమ్ తో మీ దగ్గరికి వచ్చేస్తే ఒక వన్ స్టాప్ షాప్. సూపర్, దట్ ఈస్ ద ఐడియా. సో అది పెట్టింది కూడా మెయిన్ దాని రీజన్. మీకు ఒక ఐడియా ఉన్న దగ్గర నుంచి, ఇప్పుడు ఇన్ఫాక్ట్ ఐఎమ్ లాంచింగ్ వన్ మోర్ ప్రోగ్రామ్ కాల్డ్ 100 Days with TFO. ఓకే, ఇది వాద్వాని ఫౌండేషన్ తో పార్ట్నర్షిప్ తో చేస్తున్నాను. 100 Days with TFO అంటే మీకు ఒక ఐడియా ఉంది, ఒక మంచి ఫుడ్ అవ్వచ్చు, ఫ్యాషన్ అవ్వచ్చు, ఎనీ ఆఫ్ దీస్ కన్స్యూమర్ ఐడియాస్, నాట్ టెక్నాలజీ ఐడియాస్ కి మోర్ దెన్ ఎనఫ్ సపోర్ట్, చాలా సపోర్ట్ ఉంది సిటీలో. బట్ ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ వినీత్, ఐ వాంట్ టు లైక్ క్రియేట్ లైక్ అ బ్రాండ్ ఆఫ్ పానీపూరి చైన్ అన్నారు అనుకోండి హైదరాబాద్ లో, మీకు ఇప్పుడు యూ కెనాట్ ఫైండ్ ఎనీ ఇంక్యుబేటర్ బికాస్ ఎక్కువ వరకు టెక్నాలజీ సపోర్ట్ ఇంక్యుబేటర్స్ ఉన్నాయి మనకి. ఓకే, సో ఈ ప్రోగ్రామ్ ని అలాంటి ప్రోడక్ట్స్ కోసం సెటప్ చేశారనమాట. ఓకే, అట్లాంటివి కూడా మీరు ఇప్పుడు చేస్తున్నాం. సో దీంట్లో కూడా ఎండ్ టు ఎండ్ మీ కంప్లైన్సెస్, లీగల్ అన్ని మేమే చూసుకుంటాం. ఆబ్వియస్లీ వీఆర్ మచ్ మోర్ డిస్కౌంటెడ్ దెన్ ఎనీ అదర్ ప్లేస్ ఇన్ ద మార్కెట్. Because it's a startup friendly place, right? So that's the whole objective. This is very very important step in the process. Legal compliances and all these are very very critical. I have seen very good companies, manchi company lo ఈ ప్రాబ్లమ్స్ వల్ల లాస్ట్ కి ఎందుకంటే ఫస్ట్ లో చిన్నదే కదా అని పక్కన పెట్టేస్తాం, అదే రేపొద్దున పెద్ద దిగిపోయి మింగేస్తుంది. సో ఫస్ట్ లో ఇగ్నోర్ చేస్తే తప్పు మీద తప్పు చేసుకుంటూ పోతాం. ఫస్ట్ లోనే డిసిప్లిన్ పెట్టేసుకోవాలి. 1 year కొంచెం రిలాక్స్ అవ్వచ్చు, 1 year తర్వాత అయితే ఇంకా యూ హ్యావ్ టు ఎన్ష్యూర్ దట్ ఎవ్రీథింగ్ ఈస్ ఇన్ షేప్. అది మీరు ఫండింగ్ రేజ్ చేయడానికన్నా, రేపొద్దున లోన్లకి వెళ్ళాలి కన్నా, దేనికైనా దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఫోర్త్ స్టెప్ ఇస్ నెట్వర్కింగ్. ఇట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్, రైట్? మనమే ఒకళ్ళమే చేసేసుకోలేం అన్ని, ప్రపంచంలో అన్ని మనమే చేస్తే బాగానే ఉంటది, అలా కాదు. మనకి స్నేహితులు అవ్వచ్చు, మార్గదర్శకులు అవ్వచ్చు, చాలా మంది పాత్రలు కావాలి, కానీ వాళ్ళు కరెక్ట్ గా మీకు అలైన్ అయి ఉండాలి. ఓకే, మనలో చాలా మంది చాలా డిఫరెంట్ పర్సనాలిటీస్ తో ఉంటాం. కొంతమంది ఇప్పుడు ఒక టైప్ ఆఫ్ ఓకే గివింగ్ పర్సనాలిటీ ఉంటుంది, ప్రపంచానికి ఏదైనా మంచి చేద్దాం అనే పర్సనాలిటీ. థ్యాంక్ యూ. ఇంకొకళ్ళకి మనీ ఎర్న్ చేయాలని ఉంటుంది, ఏది కరెక్ట్ తప్పు కాదు. ఇంకొకరికి పేరు ఎర్న్ చేయాలని ఉంటుంది, ఏది తప్పు కరెక్ట్ అనేది కాదు. కానీ మనకి అలైన్డ్ అయిన పర్సనాలిటీస్ తోటి మనం ఆ మార్గదర్శకులుగా చూస్ చేసుకోవాలి. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్. బికాస్ లేకపోతే ఏమవుతుందంటే, నేను చాలాసార్లు చూసాను, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇట్లా ప్రపంచానికి ఏదైనా మంచి చేయాలి అలా ఉంది. నేను ఒక మనీ మైండెడ్ మెంటర్ ని తీసుకున్నాను అనుకోండి, ఎప్పుడు కాన్ఫ్లిక్ట్ ఉంటుంది, ఎప్పుడు కొంచెం కాన్ఫ్లిక్ట్ ఉంటుంది, కానీ అట్ ద సేమ్ టైమ్ ఇట్స్ ఆల్సో గుడ్. బికాస్ వాళ్ళు చెప్తారమ్మా ఇంకా చాలు, ముందు
మన సంగతి చూడు, డబ్బులు లేవు అక్కడ బ్యాంక్ లో అని వాళ్ళు గుర్తు చేస్తారు. ఓకే సో అలాగా మంచి కెమిస్ట్రీ ఉంటే ప్రాబ్లం లేదు, బట్ Okay. లేకపోతే కాన్ఫ్లిక్ట్ అవ్వకుండా చూసుకుంటూ ఉండాలి. ఓకే కానీ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మంచి పర్పస్ మార్గదర్శకుడు, ఒక మంచి దర్శకురాలు ఉండడం వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ స్టార్ట్అప్ జర్నీ. Because ఇది అందరికీ కొత్తే కదా, అందరికీ ఫస్ట్ టైమే కదా. సో అందుకని ఒకళ్ళు ఎవరైనా ఆల్రెడీ చేసిన వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు ఉంటే పక్కన కొంచెం ధైర్యం. నెక్స్ట్ స్టెప్ మోస్ట్ ఇంపార్టెంట్లీ వేర్ లాట్ ఆఫ్ స్టార్ట్అప్స్ స్ట్రగుల్ ఈస్ మనీ, ఫండ్ రేసింగ్, రైట్? సో యూ హ్యావ్ మల్టిపుల్ వేస్ ఆఫ్ రేసింగ్ మనీ. బూట్ స్ట్రాపింగ్ ఇస్ వేర్ యూ డోంట్ రేజ్ ఎనీ మనీ. మీరు ఎక్కడి నుంచి డబ్బులు రేజ్ చేయట్లేదు, మీరు ఓన్ సేవింగ్స్ నుంచి మీరు చేసుకుంటున్నారు. చాలా మంది స్టార్ట్అప్స్ ఏం చేస్తారంటే బూట్ స్ట్రాపింగ్, చాలా మంది స్టార్ట్అప్స్ ఏం చేస్తారంటే ఒక పక్కన వాళ్ళ సర్వీసెస్ కంపెనీ నడుపుకుంటూ లేకపోతే కన్సల్టెంట్ గా పనిచేస్తూ ఆన్ ద అదర్ సైడ్ దే విల్ డూ ద స్టార్ట్అప్. ఎందుకు అంటే ఇక్కడ వచ్చిన డబ్బులు మళ్ళీ దాంట్లోకి వస్తున్నారు. అట్లా చేయొచ్చు అంటారా మ్యామ్? చేయొచ్చు. ఫర్ ద ఇనిషియల్ డేస్ ఇట్స్ ఫైన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనే తీసుకుంటాను, నేను టిఎఫ్ఓలు ఇవన్నీ స్టార్ట్ చేసినప్పుడు ఐఎమ్ స్టిల్ వర్కింగ్ ఫర్ వీఎఫ్. సో యూ స్టిల్ హ్యావ్ లైక్ సంథింగ్ విచ్ ఇస్ హెల్పింగ్ టేక్ కేర్ ఆఫ్ అదర్ థింగ్స్. దట్ ఈస్ వాట్ వే. సెకండ్ థింగ్ ఇస్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రౌండ్. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రౌండ్ అంటే ఇప్పుడు మన నమ్మే వాళ్ళు మన చుట్టూ చాలా మంది ఉంటారు, హూ హావ్ సీన్ యువర్ జర్నీ, ఇంత దూరం వచ్చింది, ఇది కూడా చేయగలదు అనే నమ్మకం ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకునేది ఫస్ట్ స్టెప్. ఆ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రౌండ్ అనేది చిన్న అమౌంట్ తీసుకోవాలి, ఎక్కువ ఈక్విటీ ఇచ్చేయకూడదు. కుదిరితే అసలు ఈక్విటీయే ఇవ్వకండి, అప్పులాగా తీసుకోండి. ఓకే, రేపొద్దున కన్వర్టబుల్ లాగా వీ కెన్ కన్వర్ట్ ఇట్. బట్ చాలా సార్లు ఏమైపోతుందంటే మా నాన్న డబ్బులు పెట్టాడండి, 20 లక్షలు పెట్టాడు, 20% ఇచ్చాను అంటే నువ్వు ఇంకా 20% ఇస్తే అయిపోయింది. యూ విల్ నాట్ గెట్ ఫండింగ్ ఫ్రమ్ అన్ ఇన్వెస్టర్. There are certain maths for it, why it happens. I can explain that in detail another day. ఇంకొక వీడియో చేద్దాం another day for that. కానీ ఏమవుతుందంటే ఎక్కువ డైల్యూషన్ చేసేయకూడదు స్టార్టింగ్ లో. అంటే ఎక్కువ షేర్స్ ఇచ్చేయకూడదు, ఇప్పుడు 100% కంపెనీ నాది. ఇప్పుడు రాజీవ్ వచ్చాడు, రాజీవ్ ఈస్ పుట్టింగ్ 1 crore అనుకోండి, ఇదిగో రాజీవ్ 25% నువ్వు తీసుకో అన్నా అంటే ఐఎమ్ లూజింగ్ అవుట్ లాట్. బికాస్ నాకు రేపొద్దున ఇంకెవరు ఇన్వెస్టర్ రారు. తనకి 1 కోటి రూపాయలకి 25% ఇచ్చామంటే నాకు కూడా 1 కోటికే కావాలంటాడు. ఇంకా 4 కోట్లు అయిపోయింది నా బిజినెస్. సో దట్ ఈస్ ఇంపార్టెంట్ థింగ్ టు అండర్స్టాండ్ హౌ టు స్ట్రక్చర్ యువర్ ఇన్వెస్ట్మెంట్స్. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వన్ ఆఫ్ ద ఆఫెన్ మేడ్ మిస్టేక్స్ ఇస్ దట్. తర్వాత ఈ స్టేజ్ లో అయ్యాక దెన్ యూ హ్యావ్ ఇన్వెస్టర్స్. అక్కడే మీ వీసీలు, ఏంజల్స్ వీళ్ళందరూ వచ్చేది ఆ స్టేజ్ లో. అక్కడ ఏంటంటే మీరు ఒక్కొక్క స్టేజ్ కి ఒక్కొక్క రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంజల్ ఇన్వెస్టర్స్ దగ్గరికి వెళ్ళారనుకోండి, అంటే ఇప్పుడు మనం అంతా మన ఓన్ మనీతో ఫ్రెండ్స్ దగ్గర నుంచి తీసేసుకున్న తర్వాత ఆ తర్వాత మాత్రమే ఏంజల్ ఇన్వెస్టర్స్ నెక్స్ట్ స్టేజ్ లో ఎంటర్ అవుతారు వాళ్ళు. ఏంజల్ ఇన్వెస్టర్ స్టేజ్ ఏంటంటే ఇప్పుడు ఏంజల్ ఇన్వెస్టర్స్ ఎవరు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఓన్లీ డబ్బులు కాదు, ఓన్లీ డబ్బులు ఉన్న వాళ్ళు ఏంజల్స్ అయితే ప్రాబ్లం ఏం లేదు, అవుతారు చాలా మంది. కానీ ఐ రిమెంబర్ ఇనిషియలీ వెన్ ఐమ్ టాకింగ్ అబౌట్ 2013 లో వర్క్ చేసినప్పుడు రియల్ ఎస్టేట్ వాళ్ళు చాలా మంది అప్పుడప్పుడే ఈ ఏంజల్ ఇన్వెస్ట్మెంట్ గురించి విన్నారు. సో వాళ్ళు వచ్చి ఇట్లా వి వాంట్ టు జాయిన్ ఏంజల్ నెట్వర్క్ అనే వాళ్ళు. ఓకే సరే ఇది పర్టికులర్స్ ఇలాగా అని చెప్పేదాన్ని. చెప్పాక ఓకే మా డబ్బులకి రిటర్న్ ఎంత వస్తుంది అంటే పర్సంటేజ్ అడిగేవాళ్ళు. బట్ దే డోంట్ అండర్స్టాండ్ దట్ దిస్ అ వెరీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. ఇది నెల మీకు వచ్చే పర్సంటేజ్ కాదు, ఇది చాలా హై రిస్క్ హై రివార్డ్. వస్తే ఒక 30x రావచ్చు, 5x రావచ్చు, లేకపోతే 0 కూడా రావచ్చు. సో ఆ రిస్క్ మెంటాలిటీ ఉన్న వాళ్ళే ఏంజల్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఏంజల్ ఇన్వెస్టర్స్ ఎందుకు అవుతారు అంటే వాళ్ళు ఒక కారణం నేను చూసింది ఎక్కువ ఏంటంటే వాళ్ళ టైంలో వాళ్ళు ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ చేయలేకపోయారు. సో వాళ్ళు ఇప్పుడు ఎవరికైనా ఆయన సపోర్ట్ చేసి హెల్ప్ చేయాలనుకుంటారు. సెకండ్ థింగ్ ఇస్ వాళ్ళు చేయలేకపోయినా వాళ్ళ ప్రొఫెషన్ లో చాలా హైకి వెళ్ళారు. సో దే హ్యావ్ బోత్ మనీ అండ్ ఎక్స్పర్టీస్. సో దట్ దే వాంట్ టు గివ్ బ్యాక్. ఒక ఏజ్ వచ్చాక గివింగ్ బ్యాక్ అనేది ఐ థింక్ చాలా మందికి హిట్ అవుతుంది. సాటిస్ఫాక్షన్ వచ్చాక ఓకే నౌ వాట్ కెన్ ఐ డూ, సో లెట్స్ కాంట్రిబ్యూట్ బ్యాక్. సో ఆ స్టేజ్ లో ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఏంజల్ ఇన్వెస్టర్స్. తర్వాత వీసీస్ వస్తారు. వీసీస్ ఆర్ ప్రొఫెషనల్ ఇన్వెస్టర్స్, వెంచర్ క్యాపిటలిస్ట్ వాళ్ళ తర్వాత వస్తారు. వెంచర్ క్యాపిటలిస్ట్ ఆర్ వెరీ వెరీ ప్రొఫెషనల్ ఫండ్ రైజింగ్. అంటే డైరెక్ట్ గా వాళ్ళు ఓన్లీ చూస్ చేసుకుంటారు ఒక బెస్ట్ ఐడియా ఏంటి. వాళ్ళు బేసికలీ ఇప్పుడు వెంచర్ క్యాపిటల్ ఫర్మ్స్ ఇండియాలో అరౌండ్ 800 to 1000 ఉంటాయి. 800 to 1000 ఈచ్ ఆఫ్ దెమ్ విల్ అట్లీస్ట్ బి 100-150 crores క్యాపిటల్ ఉంటుంది. వీళ్ళు మొత్తం కంట్రీ అంతా తిరుగుతూ ఉంటారు.
మంచి ఎక్కడ డీల్స్ ఎక్కడ బాగుంది? ఉన్నాయి, మంచి డీల్స్ ఎక్కడ ఉన్నాయి అని ఓ ఎతుకుతుంటారు. అవునా? Yeah, yeah, yeah. ఓ గైస్, ఐడియా ఉండి మీరు ఇంప్లిమెంట్ చేయండి చాలా. Maybe. అంత ఈజీ కాదు, బట్ యా ఇంప్లిమెంట్ చేయడం ఇస్ ద మోస్ట్ డిఫికల్ట్ వన్. ఐడియాలు వాల్యూ లేదు ఐడియాకి. అవునమ్మా. మంచి మీకు మహోత్తరమైన ఐడియా ఉన్నా దాని వాల్యూ జీరో. అవును, అన్లెస్ అంటిల్ ఇట్స్ ఇంప్లిమెంటేషన్ ఉన్నప్పుడే ఐడియాకి వాల్యూ వస్తుంది. అవును. Okay? ఇంప్లిమెంటేషన్ లో ప్రతిరోజు ఒకటేలా ఉంటుంది అంటే ఉండదు. కొన్ని రోజులు చాలా ఇష్యూస్ వల్ల చాలా బ్యాడ్ గా నడుస్తుంది. అవును. బట్ యూ హ్యావ్ టు మేకప్ అవును. ద అదర్ డేస్, రైట్?